హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వచ్చేసి ప్రతి సంవత్సరము స్వాతంత్ర దినోత్సవమును ఆగస్టు 15వ తేదీ కంపల్సరీగా అయితే జరుపుకుంటాం కదా. ఈరోజు అయితే మా గ్రామంలో అయితే సచివాలయం దగ్గర అయితే ఆగస్టు 15వ తేదీన మేమైతే జెండా ఎగరవేసి ఆ యొక్క కార్యక్రమాన్ని అయితే ఎలా చేసుకున్నామనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. మా వాళ్ళైతే ఇంకా పేడ అయితే చల్లిన తర్వాత కొద్దిసేపు ఆగి అది ఆరిన తర్వాత ఇలాగైతే ముగ్గులు అయితే వేస్తున్నారు. చాలా చక్కటి ముగ్గులు అయితే వేస్తున్నారు కదా. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారండి. చాలా చక్కగా అయితే ఘనంగా అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే చేస్తూ ఉంటారు. సచివాలయం స్టాఫ్ అంతా కలిసి అందరు బాగా అయితే చేస్తారు. 2026లో మనం జరుపుకుంటున్నటువంటి ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం అనేది 80వదండి. అంటే మనకు 80 సంవత్సరాలు అయిందనమాట. ఈ సంవత్సరంతో మనకు స్వాతంత్రం వచ్చి, అసలు స్వాతంత్రం అనేది రాకపోయింటే మనం ఎక్కడుండే వాళ్ళమో, ఎన్ని బాధలు పడే వాళ్ళమో, మన కోసం మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు అసలు ఎంత ప్రాణత్యాగం చేస్తుంటే మనం ఇప్పుడు ఇంత ఫ్రీగా తిరగగలుగుతున్నాము, ఏదైనా స్వేచ్ఛగా తీసుకుంటున్నాము. నిర్ణయాలు చాలా గ్రేట్ అండి. అప్పటి వాళ్ళకు పాదాభివందనము. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించేటప్పుడు మన వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. చాలా సమస్యలతో అయితే పోరాడవలసి వచ్చింది. 200 సంవత్సరాల తర్వాత మనకైతే బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం అయితే వచ్చింది. అసలు అప్పుడు కన్నీటి గాథల గురించి తెలుసుకుంటే మాత్రం గుండె తరుక్కుపోతుందండి. అసలు మన వాళ్ళకి హ్యాట్సప్ అండి. అసలు చాలా గ్రేట్ అండి. అప్పటి వాళ్ళకి మనము ఎంత పాదాభివందనాలు చేసినా, ఎన్ని చేసినప్పటికీ అన్నీ తక్కువే అండి. ఇలా ప్రతి సంవత్సరము వాళ్ళను గుర్తు తెచ్చుకుంటూ మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది అసలు చాలా గ్రేట్ అండి. మంచి విషయము. ప్రతి ఒక్కరు దేశాన్ని గురించి భక్తి కలిగి ఉండాలండి. అసలు దేశం కోసము ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. అప్పుడు చాలా మటుకైతే యువకులు చాలా బాగుండే వాళ్ళంట. అసలు ఇప్పుడు మార్పు రావాల్సింది కూడా యువకులలోనే. చాలా మటుకైతే మనకు స్వాతంత్ర దినోత్సవం గురించి పెద్దలు చెప్తూ ఉంటారు కదా. మంచి విషయాలు తెలుసుకోండి, 10 మందికి పంచండి. స్వాతంత్ర దినోత్సవం గురించి స్టేజ్ల మీద మనము 2 మాటలు చెప్పి చప్పట్లు కొట్టుకొని స్టేజ్ దిగి వెళ్ళిపోయి ఎప్పట్లాగా మన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం కదా. అలా కాకుండా జీవితంలో ప్రతి సంవత్సరం కొంచెమైనా మార్పు తెచ్చుకుంటే బాగుంటుంది. మన మహనీయులందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత అయితే మనకు 1947 ఆగస్టు 15వ తేదీ అయితే మనకైతే స్వాతంత్రం అయితే వచ్చిందండి. దేశం కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ మనమైతే జాతీయ స్థాయిలో అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అయితే జరుపుకుంటూ ఉంటాము. స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సమరయోధులందరికీ పాదాభివందనాలు. ప్రతి ఏటా న్యూఢిల్లీలోని ఎర్రకోటలో మన దేశ ప్రధానమంత్రి గారు వచ్చేసి జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత అయితే మన దేశాన్ని గురించి ప్రసంగిస్తూ ఉంటారు. చాలా మంది అయితే ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాలన్నింటినీ వీడియో రూపంలో మనమైతే టీవీలలో చూస్తుంటాం కదా. ఇక్కడైతే చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నారు కదా. ఇక్కడ మనము జెండా ఎగరవేయడానికి ఒక పోల్ అయితే ఇక్కడ మధ్యలో అయితే ఉంచుతారండి, పైపులో. దాని చుట్టూ అయితే మన వాళ్ళైతే ముగ్గులు అయితే వేస్తున్నారు. చాలా బాగా అయితే ముగ్గులు వేశారు. మీరు ఈ వీడియోలో అయితే గమనించి ఉంటారు. చాలా చక్కటి ముగ్గులు అయితే వేసిన వాళ్ళకి, ఈ పిల్లలకైతే చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి మనము. ఆగస్టు 15వ తేదీని గ్రామాలలో కూడా చాలా చక్కగా అయితే చేస్తారండి. మా సచివాలయం దగ్గర కార్యక్రమం మొత్తము మీరైతే చూసేయండి. ముందు అయితే మేమేం చేసామనేది ఈ వీడియోలో ఒకసారి మీరు గమనించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరొకరికి షేర్ చేసేయండి. ప్లీజ్ అండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేసేయండి. ఇక్కడ మనం గ్యాదర్ అయినాము ఎందుకంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే, ఈ రోజు మన దేశానికి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం అనేది వచ్చింది. మన దేశానికి ఒక దాన్ని మనం ఈ రోజు నుంచి క్రియేట్ చేసుకున్నాము. ఆ రోజుని మనం ప్రతిసారి గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం మన కోసం త్యాగం చేసిన అమరవీరుల్ని, మన కోసం ఇబ్బందులు పడి ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ మన ముందు తరాల వాళ్ళకి కూడా వాళ్ళ గురించి చెప్పాలి. కాబట్టి ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ రోజు ఒక్కటే మన దేశభక్తిని ఇలా చేసి ఫ్లాగ్ హాస్టింగ్ చేసి ఇక్కడితోనే వదిలేకుండా మనకున్న డ్యూటీస్ ని, మనకున్న ఫండమెంటల్ డ్యూటీస్ ని అవి కూడా పాటిస్తూ దాని ద్వారా మన దేశభక్తిని జనాలకి, మన దేశం యొక్క గొప్పదనాన్ని పక్క దేశాలకు కూడా చెప్పాలి.
ఈ ఈ ఉద్దేశం అనేది ముందు ముందు ఇంకా మంచిగా జరగాలి, ఇంకా బాగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. పిల్లలు కూడా దీని గురించి మనం పెద్దవాళ్ళం వాళ్ళకి చెప్పాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎవరున్నారు, మన అమరవీరుల గురించి, వాళ్ళ కథల గురించి. పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు లైక్ జిజియాబాయి శివాజీకి ఎట్లయితే సాహసవీరుల గురించి చెప్పిందో అట్లే మన అమరవీరుల గురించి పిల్లలకి చెప్పాలి. వాళ్ళలో ఇట్లాంటి థాట్స్, దేశభక్తి, త్యాగం, సాక్రిఫైజెస్ ఎలా అయితే చేసినారో అట్లాంటి మంచి థాట్స్ పిల్లల్లో మనం అందరం పెట్టాలి. దానికి మీరంతా సహకరిస్తారండి. మన దేశ అభివృద్ధికి మనం ఎంతో కొంత మనం చేయగలిగినంత, మనం విలేజ్ లెవెల్లో ఒక స్టాఫ్ ఎంప్లాయీస్ గా చేస్తున్నాం. విలేజ్ కి ఎంతవరకు చేయగలము? ఒక ఊర్లో ఒక చిన్న స్టాఫ్, ఒక లైక్ అంగన్వాడీ టీచర్ కానీ, ఆశా వర్కర్ కానీ వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తూ పోతే, శ్రీరామ్ అంబాసిడర్ కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ చేస్తా పోతే ఆటోమేటిక్ గా దేశం ముందుకు పోతుంది. మంచి అలవాట్లతో, మంచి లక్షణాలతో, మంచి ఆలోచనలతో ముందుకు పోతాము. అందరూ ఇలాగే ఆలోచిస్తారని కోరుకుంటున్నా. ఏదైనా పాట పాడతారా? పాడాలప్పుడు జనగణ మంగళం తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, సాగరమే గల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, సాగరమే గల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా, గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం, ఎందరో వీరుల త్యాగ బలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని, తేనెల తేటల మాటలతో మన దేశ మాతని కొలిచెదమా, పాపం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. జనగణమన వాడదాం. ఇంకా చివరగా వచ్చేసి జనగణమన అధినాయక జయ హే అంటూ ముగింపుగా అయితే ముగింపు ప్రార్థన అయితే చేసేస్తున్నారు. పాట అయితే పాడి ఇంకా ఫైనల్గా మనకైతే జెండవందనం అయితే చేసేసి అందరూ ఇంకా ఫోటోకి అయితే దిగడానికి అయితే నిల్చున్నారండి లైన్లో. చాలా చక్కగా అయితే చేశారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా చక్కగా అయితే హాజరయ్యారండి. ప్రతి ఒక్కరు ఇలాగా కలిసిమెలిసి జెండా వందనం అయితే చేయడం అయితే జరిగింది. మా గ్రామంలో ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని అయితే మీకు ఈ వీడియో రూపంలో చూపించడం జరిగింది. ఎక్కడైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి. ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఫైనల్గా అయితే ఇక్కడ గాంధీ గారి ఫోటోకు అండ్ అంబేద్కర్ గారి ఫోటోకి అయితే నమస్కారం అయితే చేయడం అయితే జరుగుతుంది. అనుకోకుండా అసలు అక్కడికి కోత వచ్చిందండి. నాకు చాలా భయం వేసింది. మీరు వీడియోలో అయితే గమనించగలరు, చూడండి. కావాలంటే మీరు కూడా చూసారా. స్వచ్ఛత వస్తుంది ఈ ఊరికి. వచ్చినప్పుడు మీరు ప్లాస్టిక్ ఏదన్నా ఐరన్ ఉంటే కనుక స్వచ్ఛత లక్షణంగా అమ్ముకోవచ్చు. డబ్బా పెట్టేసేసి ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏదైనా అన్ని ఉపయోగ సేకరించేసి ఆ పండించినప్పుడు వేసాను అనుకో, మనకి కాఫీ కొనుక్కోవటము, చెక్క, కన్నికలు ఏమో రకరకాల సాగులు ఉంటాయన్నమాట. అది ఇక్కడ ఉంటే పారేస్తే మనకు రాదు. అది ఒక కేజీ వచ్చినా గానీ మనం ఒక 10 కాఫీ పొడి ప్యాకెట్లు వస్తాయి ₹2. మనం ఉపయోగించుకోవచ్చు. స్వచ్ఛతని బాగా ఉపయోగించుకోండి. ఏమంటే చాలా మందికి తెలియదు.